ప్రైజ్ లార్డ్ ఎవరిబడి, అందరికీ మరణాత. మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ, ఏ యూట్యూబ్ కానీ, ఏ న్యూస్ ఛానల్ కానీ, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ ఇదే వార్త. అహ్మదాబాద్ ప్లేన్ క్రష్ గురించి ఎంత హృదయ విదారకరంగా జరిగిందంటే, ఆ శవాలు చూస్తుంటే ఎంత దారుణంగా కాలిపోయి బూడిదైపోయారు కూడా చాలా మంది. అందులో చనిపోయిన వారిలో చిన్నవారు, పెద్దవారు, ముసలివారు, అన్ని రకాల వారు, ఉన్నోడు లేనోడు అన్ని రకాల వారు ఉన్నారండి. అసలు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చావు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో, ఎలా సంభవిస్తుందో మనకి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో గోజాడుకొని వెళ్ళండి. ఎందుకంటే దేవుడు మనని ఈరోజు సజీవుల లెక్కలో ఉంచి మనం సాక్ష్యం చెప్పి బిడ్డలుగా నిలబెట్టాడు. ప్రతి ఒక్క దినము మనకి ఇంపార్టెంటే. కాబట్టి రాబోయే దినాలు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయి, చావు పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగల శక్తి దయచేయమని దేవుణ్ణి ప్రార్థన చేయండి. చనిపోయిన వారందరి కుటుంబాల గురించి, అందరి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి బిడ్డలారా. వారి ఆదరణ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబాలకు ఆదరణ కలిగించేలా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా. చనిపోయిన 245 మంది పైగా చనిపోయారంటే మామూలు విషయం కాదు కదండి. కాబట్టి ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడే ఉండును గాక. ఆమేన్. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, వారి కుటుంబాల గురించి, ఆదరణ గురించి ప్రార్థన చేయండి అందరూ. ప్రైజ్ ది లార్డ్ ఎవరిబడి, అందరికీ మరణాత.